ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలండి. కీర్తనలు 63:7 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీవు నాకు సహాయకుడవై ఇంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు ఇక్కడ పాడుతున్నాడు చూడండి. దేవా, నిన్ను శరణుజొచ్చినప్పుడు నా జీవితంలో ఉత్సాహధ్వని చేసేదను. అంటే సంతోషం, సమాధానం, ఉత్సాహధ్వని. దేవుని బిడ్డలారా, ఈ లోకము ఈనాటికి దానినే వెతుకుచున్నది, కానీ కనుగొనలేకపోతున్నది. కారణం, దేవుని వెతుకున్నప్పుడు ఆ సమాధానం మనకు దొరుకుతుంది. ప్రభువుని వెతుకున్నప్పుడు ఆ నెమ్మది, ఆ ఉత్సాహధ్వని మనకు దొరుకుతుంది. కీర్తనకారుడు దేవుని వెతికాడు, దేవుని శరణుజొచ్చాడు, ఆయన జీవితంలో ఉత్సాహధ్వని చేశాడు. అందుకే వేద గ్రంథంలో అధికంగా కీర్తనల పుస్తకం ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఎంతగా లోకములో లోకానుచార కార్యములో మనము లోతుగా వెళుతుంటామో అంతగా సమాధానాన్ని కోల్పోతుంటాము. కానీ ఎంతగా లోతుగా దేవునిలో మనం ఎదుగుతుంటామో అంతగా సమాధానంగా మన జీవితం ఉంటుంది. అందుకే చాలా మంది భక్తులు దేవుణ్ణి వెతికి 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 ఈ లోకములో ఏమి లేదు అని తెలిసిన తర్వాత లోకాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోతుంటారు. సన్యాసిలుగా, సాధులుగా మారిపోతుంటారు. కారణం ఏమండి? ఈ లోకములో ఏమీ లేదు అనేటువంటి యొక్క కన్క్లూషన్కు వాళ్ళు రావడం వలన ఈ లోకాన్ని వదిలి అడవికి వెళ్ళిపోతుంటారు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక ప్రశ్నను నిన్ను అడగడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ జీవితంలో ఈ సంతోషం ఉంటున్నదా? నీ జీవితంలో ఈ ఉత్సాహం, ఈ సమాధానం ఉంటున్నదా? అయితే కీర్తనాకారుడు లాగా ప్రభు సన్నిధికి చేరి, నాయనా, నీ రెక్కల చాటున నన్ను ఉత్సాహంగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి నాకు సహాయం చేయని అడుగుదామండి. దేవా, మహోన్నత ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము వస్తున్నాం. నా రక్షక, ఎవరంతా నాతో చేరి ప్రార్థన చేస్తున్నారో ఈ దేవుని బిడ్డల్ని ఆశీర్వదించండి. మీ రక్తపోట్లో దాచుకోండి, దీవించండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగిరాని నాయనా, మీ సమాధానాన్ని వాళ్ళకి ఇవ్వండి. మీ సమాధానాన్ని మీ బిడ్డలకి ఇవ్వండి. నా రక్షక, మీ శాంతి, సమాధానం, మీ నెమ్మదిని మీ బిడ్డలకి ఇవ్వండి. ఏ ఏ విషయాల్లో అయితే సమాధానాన్ని కోల్పోతున్నారు, ఏ ఏ విషయాల్లో అయితే అసమాధానాన్ని అనుభవిస్తూ ఎందుకు నా జీవితంలో ఇటువంటి పరిస్థితులని అల్లాడుతున్నారో, నా రక్షక, మీ సమాధానాన్ని మీ బిడ్డలకి ఇవ్వండి. మీ నెమ్మదిని మీ బిడ్డలకి ఇవ్వండి. మీ యొక్క కృప కనికరంతో బిడ్డలు కూడా నింపండి నాయన. అసమాధానాన్ని నిర్మూలించండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.